దసరా నవరాత్రుల్లో 8వ రోజైన శుద్ధ సప్తమి నాడు మూలా నక్షత్రపు తిథిన అమ్మవారి అలంకారం సరస్వతీదేవి అలంకారం. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన అన్న ప్రసాదాల్లో సమర్పించే నైవేద్యం దద్దోజనం. దీని తయారీ విధానం చూద్దాం. గుడిలో చేసుకున్నట్టు చేసుకోవాలి అంటే 1 గ్లాస్ బియ్యాన్ని నానబెట్టి 2-3 సార్లు కడుక్కొని 1కి 2.5 గ్లాసు నీళ్లు వేసి కుక్కర్ పెట్టి ఒక 4-5 విజిల్స్ తెప్పించుకోండి. 4-5 విజిల్స్ వచ్చినప్పుడే అన్నం బాగా మెత్తగా అవుతుంది. పొడపొడలాడుతా రాకూడదు, మెత్తగా రావాలి. సో ప్రెషర్ అంతా వెళ్ళిన తర్వాత మనం అన్నాన్ని తీసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే సరిపడా ఉప్పు వేసి ఇలా గరిటెతో ఇలా స్మాష్ చేసుకున్నట్లు మెత్తగా చేసుకోవాలి. ఆల్రెడీ మెత్తగా ఉంటుంది, కానీ ఇంకొంచెం ప్రెషర్ అప్లై చేస్తే అన్నం అలా జ్యూసీగా రావడానికి కరెక్ట్గా సరిపోతుంది. గుడిలో పెట్టే ప్రసాదం ఎప్పుడు ఇలా జ్యూసీగా ఉంటుంది. ఈలోపు అన్నం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ని వేసి జీడిపప్పుల్ని ఇలా దబ్బలుగా తీసుకుని నెక్స్ట్ పచ్చిశనగపప్పు ఒక 2-3 స్పూన్లు వేసుకొని ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, 2-3 ఎండుమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చి వేసే పని అయితే 2 ఎండుమిర్చి సరిపోతాయి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత చూడండి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు 5-6 పచ్చిమిర్చిని చీల్చుకొని సన్నగా తరిగిన అల్లం తురుము, కరివేపాకు వేసి సరిపడా ఇంగువ కూడా వేయండి. ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. దద్దోజనం తినేటప్పుడు అమృతంలాగా అనిపిస్తుంది. సో ఇలా అంతా పోపంతా వేగిన తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసుకొని పక్కన చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్పు పెరుగుని వేసుకుంటే సరిపోతుంది. దీంతో పాటు కొంచెం పాలు కూడా వేస్తే కమ్మగా వస్తుంది. ఇప్పుడు అన్నం చల్లారిపోయిన తర్వాత 1 కప్పు పెరుగు తీసుకుని ఇందులోకి వేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు పెరుగుని యాడ్ చేయకూడదు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అన్నం బాగా చల్లారిన తర్వాత పెరుగుని బాగా కలిపి ఇలా మనం వేసుకున్న పోపు కూడా చల్లారింది కదా, దాన్ని కూడా వేసేసేయండి. ఇలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం కాస్త పాలు అనేది చల్లారిపోయిన పాలను కూడా కలుపుకోండి. మనం ప్రసాదం అప్పటికప్పుడే అనుకుంటే కాస్త వాటర్ వేసి కలుపుకొని ఇలా గుజ్జులాగా తయారు చేసుకోవచ్చు. అలా కాకుండా మనకు మధ్యాహ్నము లేదా రాత్రికి కాస్త లేటుగా అయినా ప్రసాదం అనేది తినచ్చు అనుకునే స్టేజ్లో మనం క్యారియర్ కట్టుకునేటప్పుడైనా సరే కొంచెం పాలు వేస్తే పెరుగు అనేది పులుపు రాకుండా దద్దోజనం కమ్మగానే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. ఇలాంటి ప్రసాదాలు ఎన్నో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. దేవీ నవరాత్రుల్లో 9వ రోజైన శుద్ధ అష్టమి నాటి అలంకారం దుర్గాదేవి అలంకారం. దుర్గాదేవికి సమర్పించే మహా నైవేద్యంతో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.